జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గిరిగీసుకొని కూర్చుంటే మజా ఏముంటుంది? అప్పుడప్పుడు సరిహద్దుల్ని చెరిపేస్తుండాలి, బార్డర్స్ క్రాస్ చేస్తుండాలి, సడన్ సర్ప్రైజ్లు ఇస్తుండాలి, స్వతహాగా థ్రిల్ ఫీల్ అవ్వాలి. అప్పుడు కదా మజా అని అనుకుంటున్నారు మన నాయకులు. అందుకే అనుకున్నది చేసేయడానికి ఏ మాత్రం తటపటాయించడం లేదు. సాహసం చేస్తాం రాడింబక అంటున్న మన నాయకుల మీద కాస్త ఫోకస్ చేద్దామా? వచ్చేయండి. కాస్త స్పెషల్ గా కనిపించడానికి ఎప్పుడూ వెనకాడలేదు శృతి హాసన్. సినిమాలో హీరోయిన్ గా మాత్రమే చేస్తానని మడికట్టుకుని కూర్చోలేదు. కూలీలో అక్క పాత్రలో చేయడానికి రెడీ అన్నారు. ఇప్పుడు ఆకాశంలో ఒక తార సినిమాలో స్పెషల్ రోల్ కి సై అన్నారు. ఆమె మాత్రమే కాదు, నయన్ కూడా ఈ విషయంలో కాస్త పట్టువిడుపులున్నట్టే ప్రవర్తిస్తున్నారు. రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారితో బంపర్ హిట్ అందుకున్న నయన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. టాక్సిక్ లో రాయ సిస్టర్ రోల్ గంగగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మల్టిపుల్ హీరోయిన్స్ ఉన్న మూవీలో తాను చేయటం ఏంటి అనుకోలేదు లేడీ సూపర్ స్టార్. తన క్యారెక్టర్ కున్న ఇంపార్టెన్స్ ని మాత్రమే కన్సిడర్ చేశారు. ఇదే పంధాని ఫాలో అవుతున్నారు రష్మిక దేవరకొండ. చేతి నిండా సినిమాలున్న పుష్పరాజ్ తో సెట్లో గడిపే అవకాశాన్ని మిస్ చేసుకోవాలనుకోవటం లేదు శ్రీవల్లి. రాకాలో కాస్త నెగిటివ్ షేడ్ ఉన్న రోల్లో రష్మిక యాక్ట్ చేశారన్నది వైరల్ న్యూస్. ఈ మూవీలోనే దీపిక కూడా స్పెషల్ గా కనిపించనున్నారు. ఆ మాటకొస్తే కమర్షియల్ మూవీస్ లో స్పెషల్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు దీపిక. జననాయకన్ సినిమాలో నటిస్తున్న ఇద్దరు హీరోయిన్స్ వి కీ రోల్సే. పూజా హెగ్డే, మమితా బైజు ఇద్దరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోయిన్ గా పూజా హెగ్డేనే కనిపించినా మమితా బైజు రోల్ చాలా కీలకంగా ఉంటుంది. ఓవైపు హీరోయిన్ గా దూసుకుపోతున్న టైంలో ఈ తరహా పాత్రలో చేయటం సాహసం అనే అభిప్రాయం వినిపిస్తోంది ఇండస్ట్రీలో.